ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. వీరితో మనం మార్కెట్ గురించి సంబంధించిన కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. అలా అనిపిస్తే యా, సో ఇప్పుడు ఐపీఓస్లో కంపెనీస్లో మనకి ఎలాంటి వాటిలో మనం షేర్స్ తీసుకున్నా కానీ లేదంటే ఇన్వెస్ట్ చేస్తే కానీ బెటర్ అని మీ అడ్వైస్? సో ఏంటంటే ఈ సంవత్సరం చాలా కంపెనీలు ఐపీఓకి రెడీగా ఉన్నాయి. సో అంటే యాక్చువల్లీ ఏంటంటే మళ్ళీ కొన్ని అందులో చాలా బ్లాక్ బస్టర్ మంచి మంచి బ్రాండ్ కూడా ఉన్నాయి. సో యూజువల్లీ ఏంటంటే ఇన్వెస్టర్స్ ఐపీఓ వచ్చినప్పుడు మంచి ప్రైస్కి దొరికితే ఆ టైంలో ఏంటంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రైస్ కూడా అంటే ఐపీఓ గెయిన్స్ అంటాం, లిస్టింగ్ గెయిన్స్ అంటాము. సో లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా మంది చూస్తూ ఉంటారు. సో కొన్ని కేసుల్లో ఏంటంటే లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి. ఏంటంటే అనుకున్న స్టాక్ వచ్చేసి అనుకున్న ప్రైస్ కన్నా హయ్యర్ ప్రైస్ దగ్గర లిస్ట్ అవుతుంది. మీకు ఆల్రెడీ అలాట్ అయి ఉంటే కొద్దిమంది ఏంటంటే ఓన్లీ ఇట్లా లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఆ లెక్కను చూసుకుంటే ఈ సంవత్సరం క్వైట్ ఫ్యూ అంటే మంచి పేరున్న స్టాక్స్ ఏవైతే రాబోతున్నాయో చెప్తాను. ఫస్ట్ ఒకటి అందరికీ తెలిసిన పేరు మన జెప్టో, ఏదైతే ఇన్స్టంట్ రీటైల్ ఇన్స్టంట్ డెలివరీ ఏదైతే ఉందో, గ్రాసరీ డెలివరీ. సో 10 minute డెలివరీలో జెప్టో అందరికి తెలిసిన పేరు. సో ఈ డేట్ తెలీదు, బట్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఎప్పుడైనా రావచ్చు అనమాట. సో మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ ఇంకా డేట్స్ రాలేదు, ఎందుకంటే డేట్స్ యూజువల్లీ ఒక 15 days 20 days ముందే అనౌన్స్ చేస్తారు. బట్ దీస్ ఆర్ ఆల్ అన్ని ఫైల్ చేశాయి అనమాట, లిస్టింగ్కి ఫైల్ చేశాయి. సో విండో ఎప్పుడు ఓపెన్ ఉంటే అప్పుడు చేస్తారనమాట. సో మంచి రైట్ టైం చూసుకొని వాళ్ళ ఎవరైతే బుక్ రన్నింగ్ చేస్తున్నారో డేట్స్ ఫైల్ చేస్తారు. దెన్ ఇంకొక పాపులర్ అందరికి తెలిసిన పేరు ఏంటంటే ఫోన్పే కూడా ఈ త్వరలో నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో లిస్టింగ్ రాబోతుంది. సో దెన్ ఇంకొక అందరికి తెలిసిన పేరు ఏంటంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్ యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అలాంగ్ విత్ హెచ్డిఎఫ్సి అండ్ ఆల్సో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, ఏవైతే రెండు ఆల్రెడీ లిస్ట్ అయి ఉన్నాయో దాంతోపాటు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కూడా లిస్టింగ్ రాబోతుంది. అండ్ ఇంకొక చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్ ఏంటంటే హెచ్డిబి ఫైనాన్షియల్స్. ఇది వచ్చేసి హెచ్డిఎఫ్సి యొక్క ఎన్బిఎఫ్సి ఆర్మ్ అనమాట. సో వాళ్ళు మన కన్జ్యూమర్ లోన్స్ కానీ కొన్ని పర్సనల్ లోన్స్ కానీ హెచ్డిబి ఈ ఫినాన్స్ కింద దీని కింద చేస్తూ ఉంటుంది అనమాట హెచ్డిఎఫ్సి లైఫ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది వాళ్ళ గ్రూప్ నుంచి కంపెనీ. ఇది కూడా హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎప్పుడైనా రావచ్చు. 3-4 years నుంచి వెయిటింగ్ నడుస్తూ ఉంది. సో ఇది ఈ త్వరలో రావచ్చు. అండ్ వన్ ఆఫ్ ద గుడ్ అంటే అందరూ ఇన్వెస్టర్స్ వెయిట్ చేస్తున్న స్టాక్ మాత్రం కంపల్సరీ టాటా క్యాపిటల్. టాటా క్యాపిటల్ ఈజ్ గోయింగ్ టు కమ్. ఆల్రెడీ డేట్ రాలేదు కానీ బట్ సూన్ ఐ థింక్ వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్, ఎందుకంటే టాటా గ్రూప్స్ షేర్స్ యూజువల్లీ ఏ వచ్చినా కూడా డీసెంట్ రిటర్న్స్, ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ ఇస్తాయి లిస్టింగ్లో కూడా. సో టాటా క్యాపిటల్ ఈజ్ వన్ ఆఫ్ ద అవైటెడ్ బికాజ్ ఇట్స్ ఎ నోన్ బ్రాండ్. పర్సనల్ లోన్స్లో కానీ బిజినెస్ లోన్స్లో కానీ కార్ లోన్స్లో కానీ చాలా ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి కన్జ్యూమర్ బ్రాండ్ బోట్ వచ్చేసి హెడ్ ఫోన్స్, ఇవి ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్, వాచ్ అండ్ ఆల్. ఎస్, బోట్ వాచెస్, ఇవి స్మార్ట్ వాచెస్, అది కూడా త్వరలో రాబోతోంది. ఇంకొక రెస్టారెంట్ చైన్ యాక్చువల్లీ. సో మన రెస్టారెంట్ చైన్ తీసుకుంటే మన వావ్ మోమో అని, సో వావ్ మోమో అనే పాపులర్ బ్రాండ్ కనబడుతోంది. అది కూడా లిస్టింగ్కి రాబోతోంది. ఎవరైతే ఇట్లాంటి వాళ్ళు కాకుండా కొద్దిమంది ఏంటంటే కొన్ని సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు, అలాంటి వాళ్ళకి ఇదొకటి. అండ్ ఆల్సో హల్దీరామ్స్ కూడా ఎఫ్ఎంసీజీ బ్రాండ్, వెల్ నోన్ బ్రాండ్. ఇవి కాకుండా ఇంకా కొన్ని మంచివి ఉన్నాయి. ఒకటి హీరో ఫిన్కార్ప్, ఒకటి హీరో మోటార్స్ వాళ్ళదే ఫైనాన్షియల్ ఎన్బిఎఫ్సి ఆర్మ్. సో ఇది కూడా లిస్టింగ్ రాబోతోంది. అట్లాగే ఎల్జీ ఎలక్ట్రానిక్స్, సో అది ఒక పెద్ద లిస్టింగ్, పెద్ద రైజ్ రాబోతుంది ఐపీఓ ద్వారా. నియర్లీ వాళ్ళు ఇఫ్ ఐఎమ్ రైట్ 15,000 నుంచి 20,000 కోట్లు మార్కెట్ నుంచి రైజ్ చేయాలని చూస్తున్నారు. దీంతో పాటు ఒక 2 or 3 మంచి అంటే ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ వచ్చేది మాత్రం ఒకటి ఓయో.
ఓయో కూడా ఈ సంవత్సరం లిస్ట్ అవ్వబోతోంది. సో ఓయో ఆల్రెడీ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇవన్నీ కూడా కొన్ని అన్లిస్టెడ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చాలా మంది కొని పెట్టుకున్నారు. ఇప్పుడు కొత్తగా అన్లిస్టెడ్ కూడా పాపులర్ అయింది. సో చాలా మంది అన్లిస్టెడ్లో ఓయో కానీ క్వైట్ అ ఫ్యూ స్టాక్స్ కొనేసి ఉన్నారు. టాటా క్యాపిటల్ కూడా క్వైట్ పాపులర్ అన్లిస్టెడ్లో చాలా మంది కొన్నారు. అలాగే ఎన్ఎస్డిఎల్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ లిస్టింగ్ ఎప్పుడు ఈ నెక్స్ట్ 6 months to 1 year ఎప్పుడైనా రావచ్చు. ఎన్ఎస్డిఎల్ కూడా ఫైలింగ్ అయింది. సో ఎన్ఎస్సి అనదర్ అంటే ఇవన్నింటికన్నా కూడా బిగ్గెస్ట్ వుడ్ బి ఎన్ఎస్సి. మీరు చూసుకుంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వీఆర్ వెయిటింగ్ చాలా రోజుల నుంచి. సో రీసెంట్గా సెబీ చీఫ్ వచ్చేసి ఏదైతే ఎందుకు ఆగిపోయిందో ఎన్ఎస్సి లిస్టింగ్, దానికి కావాల్సిన అడ్డంకులని అన్ని డిస్కషన్స్తో సాల్వ్ అయ్యాయి. కొన్ని ఫైన్ వేసేసి ఎన్ఎస్సి అగ్రీ టు పే దట్ అమౌంట్ అండ్ సూన్ వి విల్ బి అంటే త్వరలో ఎన్ఎస్సిని రిలీజ్ చేస్తాము, లిస్టింగ్ వదిలేస్తాము, ఆ కండిషన్స్ ఏవైతే ఉన్నాయని లాస్ట్ వీక్ అనౌన్స్ చేశారనమాట. అనౌన్స్ చేస్తే ఎన్ఎస్సి విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ క్యాప్ కూడా అవ్వచ్చు ఒకసారి లిస్ట్ అయితే కూడా. ఎందుకంటే ఆల్రెడీ చాలా రోజుల నుంచి ప్రీ లిస్ట్ మనం చాలా మంది అన్లిస్టెడ్ కొని పెట్టుకుని ఉన్నారు. ఈవెన్ ఆ సెబీ చీఫ్ యొక్క అనౌన్స్మెంట్ వల్ల ఏదైతే ఎన్ఎస్సి 1600 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతున్న అన్లిస్టెడ్లో ట్రేడ్ అవుతున్నది కూడా ఇవాళ 2400కి వెళ్ళిపోయింది. ఒక 1 month కూడా పట్టలేదు. 15 రోజుల్లో నియర్లీ 50% గెయిన్ అయింది అన్లిస్టెడ్ స్పేస్లో. సో దో వీ వోంట్ కన్సిడర్, బట్ అది జరుగుతూ ఉంది అక్కడ. సో అది లిస్టింగ్ అవుతే మాత్రం ఒక వండర్ఫుల్ బిగ్ ఐపీఓ రాబోతోంది ఎన్ఎస్సి ద్వారా. అన్నిటికన్నా ఈ సంవత్సరంలో వచ్చే హ్యూజ్ ఐపీఓ అది వస్తే ఇప్పుడున్న కరెంట్ ఉన్న మార్కెట్ క్యాప్ ప్రకారం స్టాక్ ఎక్స్చేంజెస్లో వరల్డ్లో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్లో 4th బిగ్గెస్ట్ అవుతుంది. సో ఈవెన్ సమ్ ఆఫ్ ద యుఎస్లో ఉన్న నాస్డాక్ కన్నా కూడా హయ్యర్ వాల్యుయేషన్ ఉన్న ఒక కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ అవబోతుంది. వరల్డ్లో నంబర్ 1 సిఎంఈ గ్రూప్, ఇది 4th గ్రూప్ రాకపోతుంది, అంత పెద్దగా అవబోతుంది. సో హోప్ఫుల్లీ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఐపీఓ గురించే కాదు, బట్ మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఒక మైల్ స్టోన్ లాంటి లిస్టింగ్ అది ఎప్పుడు వచ్చినా కానీ. దాని తర్వాత ఎన్ఎస్డిఎల్, సో నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్. సో నియర్లీ సిమిలర్ సిడిఎస్ఎల్ ఆల్రెడీ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది చాలా నుంచి. మంచి ప్రైజింగ్. ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ స్టాక్, పెద్దగా కాంపిటీషన్ లేని స్టాక్. సేమ్ ఇక్కడ కూడా ఎన్ఎస్డిఎల్ కూడా కానీ ఎన్ఎస్సి కానీ మోర్ అలాంటివి వీటికి కూడా కాంపిటీషన్ ఎక్కువగా ఉండవు. ఎందుకంటే వెదర్ సెక్యూరిటీ డిపాజిట్ కానీ ఆర్ స్టాక్ ఎక్స్చేంజెస్ కానీ అంత ఈజీగా ఎవరు పెట్టలేరు. వేరే సెక్టర్స్లో ఈజీగా ఇప్పుడు పెయింట్ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటిని బీట్ చేయడానికి ఇంకొక కంపెనీ వచ్చి ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ఎట్లా ఒక పెయింట్ కంపెనీని దెబ్బతీసిందో. బట్ వీటిలో అంత ఈజీగా ఈ స్టాక్స్లో కాంపిటీషన్ రాదు. సో ఇట్లాంటి వాటికి సో ఇవి మేజర్ ఈ సంవత్సరం రాబోతున్నాయి. దీంతోపాటు కొన్ని పాపులర్ బ్రాండ్ లైక్ కార్దేకో ఒకటి, మీషో ఒకటి, కల్ట్ ఫిట్ అందరికీ తెలిసిన బ్రాండ్ కల్ట్ ఫిట్ కానీ, జేఎస్డబ్ల్యూ సిమెంట్. సో ఇవన్నీ కూడా రాబోతున్నాయి అన్నమాట. బట్ మోస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ పక్కా ఎన్ఎస్సి, ఎన్ఎస్డిఎల్, మళ్ళీ టాటా క్యాపిటల్ ఇవన్నీ మంచి కంపెనీస్. ఇవన్నీ కూడా త్వరలో రాబోతున్నాయి. సో యాక్చువల్లీ ఈవెన్ గ్రో కూడా అండ్ ఫ్లిప్కార్ట్ కూడా ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ ఏంటంటే డబ్బులు రెడీ చేసి పెట్టుకుంటే ఐపీఓకి వచ్చినప్పుడు అప్లై చేసుకుని 1 month నుంచి 6 months లోపు ఎప్పుడైనా రావచ్చు కాబట్టి రెడీగా పెట్టుకోమండి. ఎస్పెషల్లీ మార్కెట్స్ కూడా అంటే సానుకూలంగానే ఉన్న పరిస్థితులు అంత నెగిటివ్గా కూడా లేవు. అండ్ మన ఇండియన్ మార్కెట్లో కూడా గ్లోబల్ మార్కెట్స్ లాగా అంత నెగిటివ్ సెంటిమెంట్ లేదు, వాటితో పాటు ఫాలో అవ్వట్లేదు. అలాంటి టైం దిస్ ఈజ్ అ గుడ్ టైం ఐపీఓస్ రావడానికి కూడా. సో కంపెనీస్ కూడా ఐఎమ్ షూర్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో లాట్ ఆఫ్ ఐపీఓస్ రాబోతున్నాయి. ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఇందులో కొన్ని పాపులర్ బ్రాండ్స్లో ఫెయిల్ అవ్వడం అంటూ ఉండదు, పెద్దగా ఉండదు. సో క్వైట్ ఫ్యూ ఎలాగో ఫెయిల్ అవుతామని పర్ఫామ్ చేస్తాయి అనేది ఏమీ ఉండదు కాబట్టి ఆల్రెడీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ట్రేడ్ అవుతున్నాయా? అన్లిస్టెడ్ లో కొన్ని మాత్రం ట్రేడింగ్ అవుతున్నాయి. బట్ యూజువల్లీ అన్లిస్టెడ్ కమ్స్ ఏంటంటే ఒక రిస్క్ ఏంటంటే ఒక 6 నెలల వరకు సపోజ్ ఒక మన దగ్గర అన్లిస్టెడ్ షేర్స్ ఉన్నా కానీ ఫస్ట్ అది లిస్టింగ్ రావాలి, అదొక రిస్క్. సో లిస్టింగ్ ఇన్ టైంలో వస్తుందా లేదో తెలియదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు ఎన్ఎస్ఈ మనం ఆల్రెడీ ఒక 2-3 years నుంచి వెయిట్ చేస్తున్నాం. అట్లాగే హెచ్డిబి ఫైనాన్షియల్
ఎప్పుడైనా కావచ్చు అని వెయిట్ చేస్తున్నాం. అవ్వకుండా ఏమైనా ఇబ్బందులు వచ్చి అది ఏదైనా కార్పొరేట్ గవర్నెన్సే కానీ ఏదైనా కోర్టు కేసులే కానీ ఆర్ మార్కెట్ సెంటిమెంట్ బాగాలేదు, వాల్యుయేషన్ రాదని ఒక్కోసారి కంపెనీస్ లిస్టింగ్ రావడం ఆపేస్తాయి. సో అప్పుడు ఏమవుద్దంటే మన క్యాపిటల్ మనం ఒక్కోసారి స్టక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్లిస్టెడ్ అంటే ఎప్పుడు పెరుగుతాయని ఏం లేదు, తగ్గే అవకాశాలు కూడా అదే అనబోతున్నాను. హౌ సేఫ్ ఇస్ ఇట్? వీటన్నిటిలో మనం సేఫ్ క్యాపిటల్ అయితే సేఫే ఉంటుంది. లిస్టెడ్ మీ షేర్లు అనేది అన్లిస్టెడ్ అయినా షేర్లు మీ డిమాట్ లో మీ హోల్డింగ్ స్టేట్మెంట్ లో ఉంటాయి. జస్ట్ దట్ లిస్టింగ్ వస్తాయా లేదా అనేది తెలియదు. కాకపోతే అన్లిస్టెడ్ లో కూడా ఈ కాలంలో కొద్దిమంది అమ్మడం కొనడం చేస్తున్నారు. సో మీరు అమ్మేసుకోవచ్చు. ఓపెన్ కౌంటర్ లాగా మామూలుగా మనము 700కు కొన్నాము, ఇవాళ ఎవరైనా 900కి అడుగుతున్నారంటే మనం అమ్మేసేసి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కాకపోతే ప్రైజింగ్ డిస్కవరీ అనేది లిస్ట్ అయితే ప్రాపర్ డిస్కవరీ ఉంటుంది మార్కెట్ డిమాండ్ని బట్టి. అండ్ ఆల్సో సెటిల్మెంట్ కానీ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి లిస్టింగ్ అయితే. అన్లిస్టెడ్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఉండవు. ఒక్కొక్కరు ఒక్కో ప్రైస్ అమ్మొచ్చు, ఒక కోట్ చేయొచ్చు, దొరకచ్చు, ఒక్కోసారి అమ్ముడు పోకపోవచ్చు, ప్రైస్ పడిపోవచ్చు. సో లాట్ ఆఫ్ ఇఫ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. లిస్టింగ్కి వచ్చాక కండిషన్స్ ఉండవు. కాకపోతే ఒక్కోసారి అన్లిస్టెడ్లో రేట్ తక్కువ దొరికే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇంకొక మేజర్ రిస్క్ ఏంటంటే అన్లిస్టెడ్ చేసినప్పుడు 6 months వరకు మనం అమ్మలేమన్నమాట. సో లిస్ట్ అయ్యాక 6 months వెయిట్ చేయాలి. సో లిస్టింగ్ గెయిన్స్ అనేటివి రావన్నమాట. అందుకే అన్లిస్టెడ్ కొన్నప్పుడు మంచి కంపెనీస్ కొంటే ఏంటంటే లిస్ట్ అయ్యాక కూడా 6 months to 1 year. అందుకే ఫైనాన్షియల్స్ చూసుకోవాలి. ఎవరైనా తీసుకున్నా కానీ జనరల్గా సజెస్ట్ చేయము. చేస్తే మాత్రం ఏంటంటే మాత్రం ఇప్పుడు ఎన్ఎస్సి లాంటి కంపెనీ కానీ ఆర్ ఎన్ఎస్డిఎల్ లాంటి కంపెనీస్ కానీ టాటా క్యాపిటల్ లాంటివి ఏవైతే మంచి స్ట్రాంగ్ కార్పొరేట్ గవర్నెన్స్, స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్, స్ట్రాంగ్ వ్యూ ఇన్ ద ఫ్యూచర్ ఉందనుకోండి, అంత ఎక్కువ నష్టభయం ఉండదు అండ్ పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కాంపిటీషన్ కూడా ఎక్కువ లేని స్టాక్స్ కాబట్టి. సో కొంచెం అన్లిస్టెడ్ తీసుకునేప్పుడు జాగ్రత్త పడాలి. యూజువలీ సజెస్ట్ చేయము, రిస్క్ అపెటైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకే. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం అన్లిస్టెడ్ తీసుకునేప్పుడు లాట్ పెద్దది ఉంటుంది. అంటే నీకు క్యాపిటల్ కావాల్సింది నీకు అట్లీస్ట్ 2.5-3 లక్షల నుంచి 25-30 లక్షల వరకు పెట్టాల్సి వస్తుంది ఒక స్టాక్లో. అందరూ అలా చేయలేరు కాబట్టి కొద్దిమందే ఉంటారు. బట్ లిస్టింగ్ కోసం ఓపిక బట్టి లిస్టింగ్లో అప్లై చేసుకుని ఐపీఓలో వచ్చాయనుకోండి, గెయిన్స్ అనేవి క్విక్గా వస్తాయి అండ్ ట్రాన్స్పరెంట్గా ప్రైజింగ్ ఉంటుంది కాబట్టి అందరికీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అంటే ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయి. సో ఇట్స్ ఇట్ ద ఎండ్ ఆఫ్ ది డే కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళకి, కొంచెం ఓపిక ఉండే వాళ్ళకి మాత్రమే అన్లిస్టెడ్ తప్ప అందరికి కాదు. అండ్ ఎనీహౌ ఇవన్నీ లిస్టింగ్కి వస్తున్నాయి, ఎన్ని స్టాక్స్ వస్తున్నాయి, ఒకటి కాకపోతే ఇంకోటి కంపల్సరీ దొరికే అవకాశాలు ఉన్నాయి. అయినంతవరకు అన్నీ ఒకే రోజు రావు, ఒక 1 week గ్యాప్లో వస్తుంటాయి. కాబట్టి మనము ఒకటి రాకపోయినా క్యాపిటల్ని ఇంకో దాంట్లో డిప్లాయ్ చేసి ఎవరైతే లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.